హాయ్ అండి. ఇదైతే నిన్న ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే చేశాను. ముందుగా ఎగ్ మంది అయితే తయారు చేశాను. ఇందులో నెయ్యి వేసుకొని, ఇందులో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. హోల్ గరం మసాలా కొద్దిగా లైట్గా వేసుకోవాలి. ఇది స్పైసీగా అస్సలు ఉండదు. మంది మసాలా వేసుకొని, పసుపు కొద్దిగా ఎక్కువగా వేసుకున్న తర్వాత ఇందులో బాస్మతి రైస్ అరగంట సేపు నానబెట్టుకున్నవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు కలుపుతూ. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ లాగా వేసుకోవాలి. ఈ రైస్ అంతా కూడా ఉడకాలన్నమాట. ఎక్కడ కూడా మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్స్ అనేది ముందే ఉడికించి పెట్టాను నేను. వీటికి ఘాట్లు పెట్టుకొని ఇవి కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో ఎగ్స్ డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా గార్నిష్కి పనికొస్తాయి అన్నమాట. మనకు మంది అంటే కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ ఉండాలి కదా. ఇందులో ఇదే ఆయిల్లో పసుపు, ఉప్పు, కారము, ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే బాగా ఉడికిపోయింది కదా. ఈ ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత, రైస్ ఉడికిపోయిన తర్వాత ఈ రెండు కలుపుకొని ఒకే దగ్గర ప్లేట్లో గార్నిష్ చేసుకోవాలన్నమాట. గార్నిష్ అనేది కంపల్సరీ అనమాట. ఈ ప్లేట్తోనే మనకు మంది అనేది రెడీ అయిపోతుంది. ఈ రైస్ అయితే చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్ అనేది గార్నిష్ ఎలా చేసుకోవాలనేది కూడా చూసేద్దాం. మరి మంది అనేది మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ రెసిపీ కంపల్సరీగా చేస్తాను. ఒక పెద్ద సైజు కంచం తీసుకొని అందులో వేడివేడిగా ఉన్న ఈ రైస్ అనేది వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము వేయించుకొని పెట్టుకున్న కిస్మిస్, కాజు, ఇంకా బాదం మనకు దగ్గర ఏది ఉంటే అది డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకోవాలన్నమాట. వీటితో ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఎందులో కూడా మనం కారం అనేది వేయలేదు. మంది మసాలాతోనే మనకి స్పైసీనెస్ అనేది వస్తుంది. ఎగ్స్ మరి చప్పగా ఉంటుందని చెప్పి నేను వేయనట్టుగా కారం అనేది వేసాను. చూసారు కదా, ప్లేట్ అయితే ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆల్రెడీ తినేసాను. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. సేమ్ ఎగ్ ప్లేస్లో చికెన్ కానీ, మటన్ కానీ ఫ్రై చేసుకున్న పెద్ద పెద్ద పీసెస్ పెట్టుకుంటే మనకు చికెన్ మండి, ఫిష్తో అయితే ఫిష్ మండి, మన వెజ్తో అయితే వెజిటబుల్స్ యూజ్ చేసుకుంటే వెజ్ మండి, అలా ఏదైనా కూడా మన చేతుల్లోనే ఉంటుంది చేసుకోవడం. నేనైతే ఇలా ఒక్కొక్కరికి ప్లేట్ అనేది గార్నిష్ చేసి అందరికీ కూడా పెట్టేశాను. మా పిల్లలకి, మా ఆయనకి, ఇంకా నేను కూడా తినేసాను. మా అబ్బాయి అయితే వీడియోలో కనిపిస్తా అనేసి అడిగాడు. అందుకోసం అని చెప్పి వాడిని పెట్టాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.